లేకపోతే నేను అక్కడికి వెళ్తే నువ్వు ఇక్కడ ఉండొద్దు రావద్దు అనేసి నన్ను ఈ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్తే మా అత్తగారింటికి, అది ఇప్పుడు కొత్త ఇల్లు ఉందని చెప్పిన అక్కడికి పోతే కొట్టాడు. ముగ్గురు కలిసి ఇంట్లో పిలుస్తారు. ఎప్పటి నుంచి కొడుతున్నారు అట్లా? అట్లా అయితే సేమ్ 4-5 మంత్స్ నుంచి మేడం. ఈ సెకండ్ మ్యారేజ్ జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నాకు పెళ్లి జరిగిందని తెలియదు మేడం. అదే ఈ 6 మంత్స్ నుంచి గొడవ ఏదైతే జరుగుతుందో ఇక్కడ నుంచి నేను ఎందుకు ఉండాలి అక్కడ ఒక్కదాన్ని, నేను నీతో పాటు ఉంటా, నువ్వు ఎక్కడ ఉంటా నేను అక్కడే ఉంటాను. నేను పోయి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంట్లో పిలుచుకుంటారు, కొడతారు మేడం. మా మామయ్య అయితే అసలు చెప్పలేను మేడం. ఇక చీర ఊడిపోయేంత దాకా కొట్టింది మేడం నన్ను అయితే. మేడం మీకు డెలివరీస్ టైంలో ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిందా? అలానే ఏమైనా డాక్టర్స్ అన్నారా? ఏం లేదు మేడం. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ 4 అబార్షన్స్ జరిగినాయి. ఒక స్త్రీకి ఒక 6 టైమ్స్ ఇంత అటాక్లు అంటే ఆరోగ్యంతో పాటు సైకలాజికల్ గా కూడా కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఏమన్నా జరిగిందని ఏమన్నా అన్నారా ఏం డాక్టర్స్? లేదు మేడం, అంత నార్మల్ ఉందని చెప్పారు. ఓకే. కాకపోతే స్కార్ ఎక్టోపిక్ వల్ల కొంచెం హెల్త్ ఎఫెక్ట్ పడుతుంది. అది ఎట్లాగో ఆరోగ్యం ఎట్లాగో డ్యామేజ్. అదే మనమేం పూర్వకాలం ఆ లేడీస్ కాదు కదా. అప్పుడు అంటే ఓహో 10-15 మందిని అనేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సీన్ లేదు కదా. కానీ ఏ ప్రాబ్లం లేదు మేడం. లేదమ్మా? అంత బానే ఉంది. ఆ. కానీ నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అని చెప్పేసి అంటే కొట్టడం, ముగ్గురు కలిసి కొడతారు మేడం. ఆడపిల్లలు ఇద్దరు అన్న ఒక్క రీజన్కే మీకు ఇంత సినిమా చూపించారా? 7 years నుంచి మేడం. ఇప్పుడు కాదు అప్పుడు కాదు. ఎట్లయితే నన్ను చాలాసార్లు వదిలించుకుందామని చాలా ప్రయత్నాలు చేసిండు. ఎన్నోసార్లు కొట్టి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించిండు. వితిన్ 1 week లోనే డైవర్స్ నోటీస్ పంపించడం చేతుల పనిగా మేడం. పంపిస్తూనే ఉంటాడు. ఎప్పుడు పంపించారు డైవర్స్ నోటీస్ మీకు? 2021లో మేడం. అప్పుడు ఒక 3-4 భయ్ నువ్వేం చెప్పావు? ఈ 7 months నుంచేనండి మాకు గొడవలు అంటున్నావు. ఈ 5 to 6 months గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి అయిన కాంచి గొడవలే మేడం. నేను కాంప్రమైజ్ అవ్వకుండా పిల్లలు ఉన్నారు కదా అని వాళ్ళు ఎంత టార్చర్ చేసి 2021లో మీకు డైవర్స్ నోటీస్ వచ్చిందంటే మీరు అట్లా ఎడ్జికి వెళ్ళిపోయినట్టు, వదిలించుకోవడం దగ్గరికి వెళ్ళిపోయారు. రేపో మాపో ఇంకా డైవర్స్ లో లేకపోతే కోర్టుల చుట్టూ తిరగడం ఇది ఒకటే మిగలాలి అంటే మళ్ళీ అది ఎట్లా రెక్టిఫై అయ్యి మళ్ళీ పెద్ద మనుషులు కూర్చున్నాం మేడం. పంచాయతీ మేము పెట్టుకున్నాం. ఇదంతా వద్దు, పిల్లలు ఉన్నారు, విడిపోతే బాగుండదు అన్నట్టుగా మేము కూర్చొని మాట్లాడు. అప్పుడు వాళ్ళు చెప్తున్న అలిగేషన్స్ ఏంటి మీ మీద? ఏదో ఒకటి చెప్పాలిగా. ఏం లేదు, చెప్తాడు ఏమనంటే ఇక ఏమంటాడు, వద్దు నాకు. ఎందుకు వద్దు? వద్దంటాడు. అనుమానమా? ఏం చెప్పాడు? కట్నం తీసుకురాలేదా, లేకపోతే విపరీతంగా అనుమానించి అత్తమామలు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? రీజన్ ఉండదు మేడం. అది అసలు రీజన్ లేని కారణం. రీజన్ లేకుండా పెద్ద మనుషులను కూడా కేర్ చేయడు సార్ అతను. అసలు కేర్ చేయడు. ఎవరు వీళ్ళంతా నా చిట్కన గోల ఎంత మీరంతా కులాన్నే అది చేస్తారు మేడం. అందరు భయపడతారు. ఎవరి దగ్గర రాడియాడు, ఎవరితో వాళ్ళు చెప్పింది వినాడు. సో ఆ డైవర్స్ నోటీస్ తో ఆగింది. కేసు ఏం వేయలే మీ ఆయన? ఏమీ లేదు. తర్వాత మీకు మళ్ళీ 1-2 అబార్షన్స్ అయినాయి అంతే. పంచాయతీ జరిగిన తర్వాత కూడా పిల్లల్ని అలా చూస్తారు? పిల్లల్ని ఏం లేదు మేడం. అసలు ఫుడ్ ఇప్పుడు ఇంట్లో మెయింటెనెన్స్ ఎలా నడుస్తుంది? అదే మేడం, అదే బాధ అవుతుంది నాకు. ఫస్ట్ తినడానికి తిండి లేదు, ఉన్నదానికి ఒక ఇల్లు ఒకటే ఉంది కానీ బతకనికి ఏం ఆధారం లేదు మేడం. అలా ఏమనంటే ఇప్పుడు నన్ను ఎవరేం చేయలేరు, నువ్వు ఏం చేసుకుంటా వేసుకోపో అన్న కాడ ఉన్నాడు అతను. మళ్ళీ పంచాయతీలు కానీ ఏమైనా జరిగినాయి? మన PS లో పెట్టిన మేడం, ఉమెన్స్ స్పేస్ లో ఏం జరిగింది? పెడితే ఏమంటుండు, నువ్వు నాకు వద్దు, పిల్లలు వద్దు, నేను అటే వెళ్తా, నీ ఇష్టం ఉంటే ఉండు, ఉండాలనుకుంటే ఉండు, మ్యారేజ్ జరిగింది అనడానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉన్నాయి మేడం. ఉండట్లేదు సార్. పెళ్లి చేసుకుని అమ్మాయిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికనే పెట్టిండు. ఇక్కడికి వస్తే దొరికిపోతుంది కదా సార్, నేను ఉన్నా కదా ఇక్కడ. అట్లా కొత్తగా పెళ్ళైన. ఏం పేరమ్మా మీ హస్బెండ్ పేరు? అమరేందర్ మేడం. న్యూస్లలో కూడా ఇచ్చిన మేడం, అన్ని ఛానల్స్ కి ఇచ్చిన మేడం. ఎవరు ఇంతవరకు ఏం సపోర్ట్ లేదు సార్. సపోర్ట్ అనేది లేదు, అసలు న్యాయం అనేదే లేదు. ఇప్పుడు టీవీ ఛానల్లో మీకు ఏం న్యాయం జరుగుతున్నాం? ఎక్కడికి వెళ్ళినా కానీ టీవీలో ఇప్పుడు లీగల్ మ్యాటర్ ఇది. సెకండ్ పెళ్లి చేసుకుంటే లీగల్ మ్యాటర్ కదా. లీగల్గా ఏమైంది? మీరు కోర్టుకి వెళ్ళలేదు? లేదు సార్, కోర్టుకి ఇంకా చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు సార్. పోలీసు వాళ్ళు ఏం సపోర్ట్ చేయట్లేదు సార్. ఫస్ట్ నాకు పోలీస్ కదా, కోర్టుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఉండలేని కేసులో నామే చేస్తుంది సార్ అతను. పిఎస్లలో ఇప్పుడు సిద్దిపేట పిఎస్లో వేసిండు, ఎల్బీనగర్ పిఎస్లో, నాగోల్ పిఎస్లో ఉన్న సెక్షన్స్ అన్ని నా మీదే పెట్టిండు. నా మీద పెట్టిండు. నేను ఒకటి పెడితే నా మీద 10 పెట్టిండు. పెళ్లి చేసుకున్నాను ఒక రీజన్ ఒకటి. నేను ఒక కేసు పెడితే నా మీద ఇంట్లో ఉండవద్దు. మేడం మీరు ఫిబ్రవరిలో కేసు ఫైల్ చేశారు 1 month బ్యాక్. అవును, 1 month బ్యాక్ కేసు ఎఫ్ఐఆర్ అయింది. అంతకుముందు కంప్లైంట్ ఇచ్చి నేను లైట్ తీసుకుని అంటే వస్తాడులే, ఎందుకులే గొడవలు. మీకు ఈ ఎవిడెన్స్ దొరికి ఎంత కాలం అయింది? ఫోటో అప్పుడే సేమ్ 1 month. మేము 1 month అవుతుంది. ఎలా దొరికినాయి మీకు? ఎఫ్ఐఆర్ అయినాక 2 days కి
దొరికింది మేడం నాకు evidence. కంప్లైంట్ ఇచ్చే టైంకి మీకు తెలియదా తెలీదు. ఈ మ్యారేజ్ ఎవిడెన్స్ లేవు తెలీదు. ఇవి ఎలా వచ్చినాయి ఆయన ఫోన్లోవి? అక్కడ సిద్దిపేటకి వెళ్ళినాం మేడం, రెడ్ హ్యాండెడ్ దొరికిండు ఆ అమ్మాయి దగ్గర. అమ్మాయి దగ్గర దొరకడం వేరు, ఈ ఫొటోస్ మీకు ఎలా వచ్చాయి? వాళ్ళే ఇప్పించారు అక్కడ సిద్దిపేట పిఎస్ వాళ్ళు, పోలీసులు ఇప్పించారు మాకు. ఫొటోస్ ఇప్పించారా? అప్పుడు పోలీసులు మీకు న్యాయం చేసినట్టేగా. చేసినంటే ఇక బతలాడినా మేడం వాళ్ళు కూడా. అట్లీస్ట్ ఎవిడెన్స్ ఇచ్చారు. ఎవిడెన్స్ ఇప్పియండి సార్, నాకు అక్కడ వెళ్ళినా ఎక్కడైనా ఎవిడెన్స్ అడుగుతారు, కొంచెం ఇప్పిండి సార్ అని మరి ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ని మాడిఫై చేశారా మీరు? చేసింది మేడం వాళ్ళు. అది మళ్ళీ ఇప్పుడు 494 యాడ్ చేస్తామన్నారు. చేస్తామన్నారు. పోలీసు వాళ్ళు కూడా కొంచెం అటు ఇటు అవుతున్నారు మేడం వీళ్ళకి, అంటే ఇట్లా చెప్పుకోవడము అది ఇది అని చెప్పేసి అన్ని క్వాష్ పిటిషన్ వేసిందట, యాంటీసెప్టిక్ బెయిల్ అన్ని తెప్పించుకుంటుంది మేడం. అవి లా అనేది రెండు వైపులా ఉంటది కదమ్మా. చేసిన మిస్టేక్ అతను మేడం, లేనిది క్రియేట్ చేసి నా మీద ఇప్పుడు అన్ని కేసులు వేయడం. ఎక్కడ మీ మీద ఏం కేసులు వేసారు? అవే మేడం ఉన్నది, నోటీస్ ఉంది అందులో, నాగోల్ పిఎస్ నుంచి వచ్చింది నాకు. ఓహో, ఇది నీ మీద వేసిన కేసు? నా మీద వేసిన మేడం. నువ్వు వెళ్ళి అక్కడ కొట్టావా వాళ్ళని? కొట్టినాం అంటే, కొట్టడం అంటే మేమేం కొట్టలేము మేడం, పోయేసరికి మంచిగా తింటున్నారు. అయితే ఆ ఏరియా వాళ్ళ, అక్కడ ఏరియా వాళ్ళే ఎక్కువ కొట్టిరు మేడం. నేనైతే కొట్టినా, మామూలుగా కొట్టినా మా హస్బెండ్ని. కాదమ్మా, ఇప్పుడు ఫిబ్రవరి 1st నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? కేసు ఏదో తేలాలి కదా. 16వ తారీఖు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కొట్టావు, అలా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అదే కదా. ఫిబ్రవరి 16న నీకు నోటీస్ వచ్చింది. అవును, ఆ టైంలోనే మీరు కొట్టుకున్నారు. ఆ ముందు లేదు మేడం, అంటే నేను ఇంటికి రావట్లేదు, ఎఫ్ఐఆర్ చేయించిన. పెళ్ళయిందని తెలిసిందేమో, ఎఫ్ఐఆర్ అయినాక నాకు పెళ్ళయిందని తెలిసింది. తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి గొడవ చేసావు. గొడవ అయింది అక్కడ సిద్దిపేట. అత్త మామని అందరినీ కొట్టేవా? సూపర్. అక్కడ ఇద్దరు అమ్మాయిలు పెట్టుకున్నాక ఇంకో పెళ్లి చేసుకుంటే కోపం రాదా మేడం? మరి కొడితే వాళ్ళు కొట్టలేదా మళ్ళీ? సిద్దిపేట వాళ్ళ ఏరియా వాళ్ళే కొట్టిరు సార్, మాకన్నా నేను తక్కువనే, ఇంకా వాళ్ళే ఎక్కువ కొట్టిరు. ఇద్దరు అమ్మాయిలు పెట్టుకొని మా ఇంట్లోకి ఎట్టు వచ్చి మా అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకున్నామని వాళ్ళే ఉల్టాయి. సో ఇప్పుడు మీరు అంటున్నది, మీకు పోలీసులు న్యాయం చేశారు, ఉన్నంతలో ఎవిడెన్స్ ఇప్పించారు, చుట్టుపక్కల వాళ్ళు న్యాయం చేశారు, వాళ్ళ 4 పీకి, అంతేనా? అంతవరకే. కానీ మళ్ళీ ఇప్పుడు ఇతను ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం రెస్పాండ్ అవ్వాలి మీరు? పోలీసులకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు నాకు కొన్ని పెద్ద మనుషులు కూర్చుంది, మరి అక్కడ సెటిల్మెంట్ చేసుకుంటావా, ఇక్కడ సెటిల్మెంట్ చేసుకుంటావా, ఎక్కడ సెటిల్మెంట్ అనేది ఏం చెప్పట్లేదు మేడం. ఏం సెటిల్మెంట్ కావాలి మీకు? పిల్లలకి మేడం, పిల్లలు ఏ రకంగా బతారు మేడం? నేను అదే, మీకేం సెటిల్మెంట్ కావాలి? భర్త కావాలా? భర్త కావాలనే అనుకుంటున్నాను. అది సెటిల్మెంటా మీకు? పిల్లలకు ఫుడ్ మేడం, ఫుడ్ గురించి అడుగుతున్నాను. అరే బాయ్, ఫుడ్ వేరు తండ్రి వేరు, ఫుడ్ వేరు తండ్రి వేరు, నీకు అర్థం అవుతుందా? అయితే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అడుగుతున్నారా, లేదు లేదా భర్తే కావాలి అనేది అడుగుతున్నారా? ఫస్ట్ అక్కడ సెటిల్మెంట్ చేసుకుని రానేసి మనం పిఎస్ లో చెప్పినాం మేడం. మేము ఎట్లయితే పెళ్లి చేసుకున్నామో అట్లనే సైడ్ తప్పించేసుకొని వచ్చి నన్ను చూసుకో, పిల్లలను చూసుకో అని చెప్పినాం మేము. చెప్తే సరే అన్నాడు. పోలీసుల ముందు ఒప్పుకున్నాడు, పెద్ద మనుషుల ముందు ఒప్పుకున్నాడు. ఈ లాస్ట్కి ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడట, నన్ను క్లోజ్ చేసుకున్నా అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాడట. నువ్వు ఎంత టీవీ షోలోకి వచ్చి కూర్చుంటుంటే క్లోజ్ అయిందని అట్లా అనుకుంటారు? పిల్లలు ఉన్న అమ్మాయి అత్తగారి ఇల్లు ఆక్యుపై చేసుకుని ఉంది, ఆ అమ్మాయి అప్పుడే క్లోజ్ అయిపోయిందని ఎలా? మేడం ముందు డైవర్స్ ఇస్తాను ఒప్పుకున్నది, ఆమె క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఒప్పుకున్నారా అట్లా ఫుల్ అండ్ ఫైనల్ ఏం సెటిల్మెంట్? లేదు అసలు. ఇల్లు రాసి ఇచ్చేయి, లేకపోతే పిల్లలకి ఏదైనా కాంపెన్సేషన్ లేదు మేడం, కావాలంటే నెంబర్ సీఏ మేడం నెంబర్ ఇస్తాం, మాట్లాడండి. ఏం ఒప్పుకోలేని మేము నమ్ముతాం మిమ్మల్ని. ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చోరు కదా, అలా చెప్పినా మేము కనిపెడతాం. మీరు ఇందులో ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని నిజాలు అయి ఉంటాయి అనేది మాకున్న సీనియారిటీకి మాకు అర్థం అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, కనీసం భర్త వచ్చేస్తే పిల్లలకి నాకు కాస్త ఇల్లు గడుస్తుందండి, ఇది ఇబ్బందిగా ఉంది అని. ఈ ఇష్యూ కొట్టుకోవడానికి ముందు స్టోరీ మనం మాట్లాడితే, అప్పటికే మీరు విడిపోయి ఉన్నారు. ఆయన ఇంట్లో నుంచి పారిపోయాడు, వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటున్నాడు. అప్పటికి మీకు ఏమీ ఇవ్వట్లేదు, అవునా? అంటే కేసు వేయటం కొట్టుకోవడానికి ముందే మీ కేసు చాలా అడుగునుంది. భార్యాభర్తల రిలేషన్ ప్రాపర్ గా లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి భార్యని పిల్లల్ని వదిలేసి విడిగా ఉంటున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కొట్టుకున్న తర్వాత మళ్ళీ కలిసి వస్తాడు అని ఎట్లా అనుకుంటున్నారు మీరు? పిల్లలు ఉన్నారు కదా మేడం, పిల్లలు ఉన్నారు లేరని అట్లా. నువ్వు వెళ్ళి అత్తమామలు కొట్టావు, వాళ్ళు నిన్ను కొట్టారు, లేకపోతే జనాలంతా వాళ్ళని కొట్టారు, మొత్తానికి ఒక పెద్ద క్రైమ్ జరిగింది, ఒక సీన్ జరిగింది. అక్కడ సీన్ జరగడానికి ముందే నిన్ను వదిలేశాడు, ఏమి రీజన్ లేకుండా. ఇంత రీజన్ ఉన్నప్పుడు అయినా మర్చిపోయి బాగా వచ్చేసి మీతో కలిసి కాపురం చేస్తాడు, పిల్లల్ని పట్టించుకుంటాడు. అప్పుడే పట్టించుకోలేదుగా, ఇంత సీన్ జరిగినాక పట్టించుకుంటాడని ఎలా అంటున్నావు, ఎలా అనుకుంటున్నావు? ఏంటి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం, ఇప్పటికైనా మారాలి. వేరే పెళ్లి చేసుకున్నాడు, అక్కడ ఏం చూసి మారతాడు అనుకుంటున్నావు? అదే మారతాడేమో, కనీసం పిల్లల గురించి. అది అయిపోయింది నాన్న, అదంతా ఫిబ్రవరి ముందు. మీరు ఒక మంచి ఒక
కుటుంబ స్త్రీగా ఒకసారి పెళ్ళైనాక భర్తతోటే ఉండాలి, ఇద్దరు పిల్లలకి తండ్రి ఉండాలి, ఎంత కష్టమన్నా పడదాం అనుకున్నావు, పడ్డావు, మ్యాక్సిమం నిలబెట్టుకోవడానికి ట్రై చేసావు, కానీ అది నిలబడలా, పారిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు ఇల్లన్నా ఖాళీ చేయి, ఏమన్నా చేసుకో, బయటకు వెళ్ళి కేసులన్నా వేసుకో, కానీ నువ్వు నా ఇంట్లోనే ఉండొద్దు, నువ్వు ఉంటే నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. సొంత ఇల్లే వదిలేసుకొని వెళ్ళిపోయారు. ఒక రకంగా మీరు చెప్తున్న వర్షన్ ప్రకారం యాక్చువల్గా అతను నిన్ను వదిలించుకోవాలంటే ఏంటో నేను చెప్తాను ప్రాపర్గా ఎలా ఉంటుంది అని. బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి ఒక పెళ్లి చేసేసుకున్నాడు, ఒక డైవర్స్ కేసు వేసి ఉంటాడు, ఆల్రెడీ మీరు ఒక వెళ్ళి కొట్టిన సీన్ జరిగింది, వాళ్ళు మీ మీద ఒక క్రిమినల్ కేసు వేశారు, మీరు ఒక క్రిమినల్ కేసు వేశారు. ప్రెసెంట్ ఈ సీన్ జరుగుతుంది. ఈ సీన్ జరుగుతుండగా మీ ప్రాబ్లం ఎలా చిటికేస్తే క్లియర్ అయిపోద్దని అనుకుంటున్నారా? అతను మీ దగ్గరకు వస్తాడని మీకు ఇంకా ఒక నమ్మకం ఉందా? ఉంది మేడం. అంటే నేను అంటే ఇష్టంతో పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నా. వాళ్ళ అమ్మ నాన్న బాగా ఫోర్స్ చేసి అది కూడా నిజమే, ఇష్టంలా పెళ్లి చేసుకోవాలా. మగపిల్లోడికి పుడితే కనుక ఇన్ కేసు ఉండేవాడేమో, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇష్టంతో పెళ్లి కాదు, అతను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మగపిల్లోడు పుట్టలేదు. 2021 డైవర్స్ నోటీస్ పంపించాడు, కుదిరితే డైవర్స్ కూడా ఇచ్చేసేవాడు. కుదరలా, మీరు ఇంకా కాపురం బలవంతంగా నిలబెట్టుకున్నారు కాబట్టి 24 వరకు నడిచింది. 24 టైంలో కాస్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఇంకా నిన్ను వదిలించుకోవడం కుదరక నేను వేరే పెళ్లి చేసేసుకున్నాడు. ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు, నువ్వు వెళ్ళి పచ్చడి చేసి వచ్చావు. ఇప్పుడు ఏంటి? ఇంత జరిగినాక తుమ్మితే ఊడిపోయే ముక్కు నిలబడుతుందని మీరు అనుకుంటున్నారా? ఏమో మేడం, మారుతాడేమో అని కొంచెం. మారితే ఎట్లా? వేరే పెళ్లి అయిపోయింది, అక్కడ ఇంకో అమ్మాయి ఎంటర్ అయింది కదా, లీగాలిటీ ఉందా లేదా తర్వాత ఇప్పుడు అట్లా కాదు మేడం, వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు కాదని అతను వదిలేను మేడం. నేను వదలవు నువ్వు అనేది అది. నేను వదలనండి, నేను వదలను. నేను ఇప్పుడు 8 years నుంచి ఇంత నరకం అనుభవించుకుంటూ వచ్చుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు ఇంత హెరాస్మెంట్ చేసిన అన్నిటికీ బాధపడుకుంటూ వచ్చేది నేను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కదా అని అమ్మాయికి ఎట్లా వదిలేయాలి మేడం? నేను ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు నరకం అనుభవించిన? పిల్లలు ఉన్నారనే. టీవీ షోలకు వెళ్ళి ఏమి న్యాయం తెచ్చుకుందాం అనుకున్నారు? అంటే వాళ్ళని అన్పాపులర్ చేయాలనా, లేకపోతే వాళ్ళ గురించి జనాలందరికీ తెలిసిపోవాలనా? ఇప్పుడు కాపురం నిలబెట్టే వే అయితే ఇది కాదు. ఇద్దరు కౌన్సిలింగ్కి వస్తే మేము చేయాల్సింది చేస్తాం. టీవీ షోల్లోకి వెళ్ళి కూర్చోవడం అంటే న్యాయ పోరాటం కింద లెక్క. వాళ్ళు పలానా క్రూయల్స్, వాళ్ళు ఇట్లాంటి క్రిమినల్స్, ఇలాంటి వ్యక్తులతో బీవేర్ అనేది మీరు చెప్తున్నారు, అవునా? అంత చెప్పినాక కాపురం ఎట్లా నిలబడుతుంది? వాళ్ళు డేంజర్ అని నువ్వే చెప్తున్నావు. మళ్ళీ నిన్ను ఇంట్లోకి తీసుకెళ్తే వాళ్ళు నిన్ను వదిలించుకోవడం కుదరక నిన్ను చంపేస్తారో, సూసైడ్ అటెంప్ట్ చేసేలాగా చేస్తారు. చేసిరు మేడం ఆల్రెడీ. కిరసనాయల్లో వదిలేశారు, గ్యాసులు వదిలేశారు, ఇవే కదా. ఇలా వదిలించుకోవడం కుదరని అమ్మాయిలు అందరినీ ఆ రోజుల్లో అత్తమామలు కానీ హస్బెండ్లు కానీ చేసిన పని ఏంటంటే ఇవి. దానికోసమే 498 DVC మెయింటెనెన్స్ అంటూ ఇన్ని రకాల కేసులు వేసి మనం ఫ్రై చేయడానికి ఒక ఆప్షన్ దొరికింది లేడీస్కి. ఆ ఆయుధాలు నువ్వు వాడుకోకుండా నన్ను కమాన్ రండి చంపేయండి అన్నట్లు మళ్ళీ అడుగుతున్నావు, మళ్ళీ వాళ్ళని పిన్నిసులతో గుచ్చుతున్నావు. ఇదిగోండి టీవీల్లోకి వచ్చా మీ పరువు తీసా, మీ ఇంటికి వచ్చా మీ చెంపలు పగలగొట్టా, మీ ఇంటికి వచ్చా మిమ్మల్ని పచ్చడి చేశా. ఇది వే కాదు కదా. కావాలి అనుకునే వేరు, న్యాయ పోరాటం వేరు. మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు, కావాలంటున్నారు. ఈ రెండు డిఫరెంట్ విరుద్ధ ధృవాలు. ఏం చేద్దాం మరి? వాళ్ళు ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పాలి కదా, మేము ముందుకు రావాలి కదా వాళ్ళైనా సరే. అంటే నువ్వు ఒక సొల్యూషన్ ఇవ్వట్లా, నువ్వు ఒకటే దారేస్తున్నావు, మిగతా డోర్లన్నీ క్లోజ్ చేసేసావు. మీ కేసు ఎలా ఉంటుందో నేను మాట్లాడతాను తర్వాత. మీకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు అంటే నువ్వు వెళుతున్న విధానం వేరు, ఇది న్యాయం జరిగే విధానం కాదు. న్యాయం అంటే ఏంటి? నీ కేసులో ఫైనల్గా మాట్లాడితే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ జరగాల. అది ఈ టైంలో జరగదు, ఎందుకంటే ఇప్పుడంతా హీట్గా ఉంది టాపిక్. మీరు ఇస్తున్న అటాకులు అదే సామాన్యమైన జెంట్స్ అయితే వాళ్ళకి సినిమా కనిపిస్తుంది, అర్థం అవుతుందా? ఈయనకి లీగల్ అటాక్ ఉండడం వల్ల నీకు కొంచెం రివర్స్ పడుతున్నాయి అటాక్స్ అన్ని, వాళ్ళ చేతిలో పనులు కాబట్టి. ఇదే పని నిజంగా సఫర్ అవుతున్న ఏ అమ్మాయి అయితే, మీరు సఫర్ అవుతున్నారు చూసారా, ఇంత ధైర్యంగా ఏ అమ్మాయి అన్నా చేయగలిగితే ప్రాబ్లం ఇమీడియట్గా సాల్వ్ అవుతుంది. ఏం సాల్వ్? బలవంతంగా అతను రావడం అయితే జరగదు.